హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ శివాన్వేష్ హర్సవల్లి, కన్సల్టెంట్, హెడ్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్, జెమ్స్ హాస్పిటల్, రాఘోలు, శ్రీకాకుళం. 22 సంవత్సరాల మేల్ పేషెంట్ తనకి తలనొప్పి ఉందని 2 రోజులుగా చెప్తూ ఉన్నాడు. తను పనిచేస్తున్నప్పుడు సడన్గా అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. మా జెమ్స్ హాస్పిటల్కి తేవడం జరిగింది. ఇమీడియట్గా వచ్చినప్పుడు తన జీసీఎస్ ఎంత ఉందంటే 3/15 ఉంది. సిటీ బ్రెయిన్ చేశాము. సిటీ బ్రెయిన్లో మాసివ్ హెమరేజ్గా ఉంది. ఇప్పుడు బ్రెయిన్ డెత్ ఎలా డిక్లేర్ చేస్తారో మాట్లాడుకుందాం. వీటిలో 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రీ రిక్విసైట్స్. దీని తర్వాత పేషెంట్ ఎగ్జామినేషన్ చేస్తాము. దీని తర్వాత పేషెంట్కి యాప్నే టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇఫ్ యాప్నే టెస్ట్ కానీ ఫెయిల్ అయితే యాన్సిలరీ టెస్ట్లు అనేవి చేయడం జరుగుతుంది. సార్, కోమాలో ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఫైనల్గా వాళ్ళ ఫలితం ఎలా ఉంటుంది? ఒక పేషెంట్ కోమాలోకి వెళ్ళాక 3 రకాల ఫలితాలు రావచ్చు. ఒకటి మంచి ఫలితం అంటే పేషెంట్ కోమా నుంచి కంప్లీట్గా రికవరీ అయ్యి వెళ్ళొచ్చు, అంటే స్పృహ కంప్లీట్గా వచ్చి రికవరీ అయ్యి వెళ్తారు. ఇంకొక 2 చెడు ఫలితాలు రావచ్చు. చెడు ఫలితాలు అనగా ఒకటి వెజిటేటివ్ స్టేట్లో ఉండిపోవచ్చు పర్మనెంట్గా, ఇంకొకటి బ్రెయిన్ డెత్ అవ్వచ్చు. ప్రీ రిక్వెసైట్స్ ఏముండాలంటే పేషెంట్కి ఎగ్జామిన్ చేసే ముందు పేషెంట్ మజిల్ రిలాక్సెన్స్ కానీ సెడేషన్ కానీ ఏ టాక్సిన్స్ తీసుకోవట్లేదని నిర్ధారించుకోవాలి. నెక్స్ట్ టెంపరేచర్ నార్మల్ రేంజ్లో ఉండాలి, అంటే 37.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి. నెక్స్ట్ సోడియం లెవెల్స్ 120 to 160 మిల్లీక్యూలెంట్ పర్ లీటర్ ఉండాలి. అండ్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ మోర్ దాన్ 100 mm of mercury ఉండాలి. సాచురేషన్ 98 to 99% ఉండాలి. మనం ఈ టెస్ట్ చేసే ముందు పేషెంట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం. ఫస్ట్ వెంటిలేటర్ మిషన్ మీద ఆక్సిజన్ అనేది మాక్సిమం 100% పెట్టుకోవాలి, ఎందుకంటే సాచురేషన్ లెవెల్ 99-98% రావడానికి. నెక్స్ట్ ఏం చేయాలంటే వెంటిలేటర్ డిస్కనెక్ట్ చేయాలి పేషెంట్ నుంచి. వెంటిలేటర్ డిస్కనెక్ట్ చేశాక 8 నిమిషాల పాటు పేషెంట్కి ఏమైనా స్వతహాగా గాలి తీసుకుంటున్నాడో లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ 8 నిమిషాల తర్వాత కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ని పంపించాలి. ఈ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ మోర్ దాన్ 60 mm of mercury ఉన్నా, లేకపోతే బేస్ లైన్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ నుంచి మోర్ దాన్ 20 mm of రైజ్ అయినా ఈ టెస్ట్ని పాజిటివ్ అంటారు. ఈ టెస్ట్ చేసే సమయంలో పేషెంట్ హార్ట్ స్పందన అబ్నార్మల్గా వచ్చినా ఇమీడియట్గా టెస్ట్ అనేది ఆపేయడం జరుగుతుంది. సార్, ఈ టెస్ట్ 8 minutes ఎందుకు చేస్తున్నాం? 6 minutes or 4 minutes ఎందుకు చేయకూడదు? యాజ్ పర్ కరెంట్ లిటరేచర్ మనకి యాప్నే పీరియడ్లో ఉన్నప్పుడు ప్రతి నిమిషానికి 3 mm of mercury of కార్బన్ డైఆక్సైడ్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. అందుకు 8 నిమిషాలు వచ్చేసరికి రఫ్గా 20 mm of mercury అనేది రైజ్ అవుతుంది. కావున ప్రపంచవ్యాప్తంగా 8 నిమిషాల తర్వాత కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ అనేది చెక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పేషెంట్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పేషెంట్కి సెంట్రల్ పెయిన్ఫుల్ స్టిమ్యులై ఇచ్చినప్పుడు, అంటే ఇక్కడ సూపర్ ఆర్బిటల్ రిడ్జ్ మీద ఇచ్చినప్పుడు పేషెంట్కి ఏమైనా మోటార్ రెస్పాన్స్ ఉందా లేదా అనేది చూస్తాం. కాళ్ళు చేతులు ఏమైనా కదుపుతున్నారా లేదా అనేది. దీనికి ఏమీ మోటార్ రెస్పాన్స్ లేదు. ఇది ఇంకా ట్రెపీజియస్ మీద కూడా ఇవ్వచ్చు. సెంట్రల్ పెయిన్ఫుల్ స్టిమ్యులై అంటే కాళ్ళు చేతులు ఎక్కడ కదలట్లేదు. ఇంకా నెయిల్ బెడ్స్ మీద కూడా బాగా ప్రెజర్ అప్లై చేసి కూడా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు పేషెంట్కి ఏ రెస్పాన్స్ లేదు, మోటార్ రెస్పాన్స్ లేదు. ఇప్పుడు బ్రెయిన్ స్టెమ్ రిఫ్లెక్సెస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ప్యూపిలరీ రిఫ్లెక్స్ టార్చ్ చూడండి. ప్యూపిలరీ రిఫ్లెక్స్ ఫస్ట్ డైరెక్ట్ ప్యూపిలరీ రిఫ్లెక్స్, ఇండైరెక్ట్ ప్యూపిలరీ రిఫ్లెక్స్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఐస్ ప్యూపిల్స్ అనేవి బాగా డైలేటెడ్ అయి ఉన్నాయి అండ్ నాట్ రియాక్టింగ్ టు లైట్, అంటే పేషెంట్కి సెకండ్ అండ్ థర్డ్ క్రేనియల్ నర్వ్స్ పనిచేయట్లేదని తెలుస్తుంది. ఇప్పుడు ఆక్యులోసెఫాలిక్ రిఫ్లెక్స్ ఆ డాల్సే రిఫ్లెక్స్ గురించి చూద్దాం. ఇది చేసేటప్పుడు పేషెంట్కి సర్వైకల్ ట్రామా ఉండకూడదు, ఉంటే ఇది చేయకూడదు. ఈ రిఫ్లెక్స్ అనేది ఇది తలలకు 2 వైపులా తిప్పినప్పుడు, కుడివైపు ఎడమవైపు తిప్పినప్పుడు ఇవి కదలకూడదు. ఐలిడ్స్ అనేవి ఏమి కదలకూడదు. కదలకపోతే పేషెంట్కి 3, 4, 6 క్రేనియల్ నర్వ్స్ పనిచేయట్లేదని తెలుస్తుంది మనకి ఇక్కడ. ఇప్పుడు కార్నియల్ రిఫ్లెక్స్ ఎలా చేస్తారో చూద్దాం. అర్జున్, గివ్ మీ కాటన్ బాల్. 2 ఐలిడ్స్ని ఇలా ఓపెన్ చేసి కార్నియస్ క్లియరా జంక్షన్ దగ్గర టచ్ చేసినప్పుడు బ్లింకింగ్ ఆఫ్ ఐబాల్ రెస్పాన్స్ చూడాలి. ఐబాల్ కదలిక ఉందా అనేది చూడాలి. అలా 2 వైపులా చూడాలి. బైలాటరల్గా పనిచేయట్లేదు అంటే 5th and 7th క్రేనియల్ నర్వ్స్ పనిచేయట్లేదు బైలాటరల్గా అనేది తెలుస్తుంది. ఇప్పుడు వెస్టిబులర్ ఆక్యులర్ రిఫ్లెక్స్ ఎలా చెక్ చేయాలో చూడాలండి. కోల్డ్ కెలరీ టెస్ట్ అంటారు దీన్నే. ఇది చేసే ముందు టింపానిక్ మెంబ్రెయిన్ రప్చర్ అవ్వలేదని రూల్అవుట్ చేసుకోవాలి. ఇది రూల్అవుట్ చేసుకున్నాక వీళ్ళకి ఎక్స్టర్నరీ ఆర్టరీ కెనాల్లో కోల్డ్ సెలైన్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉన్నప్పుడు పేషెంట్కి ఇలా ఫ్లష్ చేస్తున్నప్పుడు ఏవైనా కదలికలు, ఐబాల్ కదలికలు ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తున్నాయా లేదనేది అబ్జర్వ్ చేసుకోవాలి. నిస్టాగ్మస్ అనేది ఇది 1 minute ఉండాలండి. 1 minute ఇలా 2 ఐలిడ్స్ ఓపెన్ చేసి అలా ఉంచాలి. ఏం రెస్పాన్స్ లేదు అంటే పేషెంట్కి 8th క్రేనియల్ నర్వ్ పనిచేయట్లేదు అని తెలుస్తుంది మనకి ఇక్కడ. ఇది 1 minute గ్యాప్ తర్వాత ఆపోజిట్ ఇయర్లో కూడా సేమ్ ఇలాగే పరీక్ష చేసి కోల్డ్ కెలరీ టెస్ట్ చేసి నిస్టాగ్మస్ లేదనేది చూసుకోవాలి.
అంటే 8th క్రేనియల్ నర్వ్ ఆపోజిట్ సైడ్ కూడా పనిచేయట్లేదు అని తెలుస్తుంది మనకి. ఇప్పుడు గ్యాగ్ రిఫ్లెక్స్ ఎలా చెక్ చేస్తారో చూద్దామండి. టంగ్ డిప్రెసర్స్తో టంగ్ని డిప్రెస్ చేసుకుని యాంకోవర్ సక్షన్ క్యాథెటర్స్తో పోస్టీరియర్ ఫారెంజియల్ వాల్వ్ని స్టిమ్యులేట్ చేస్తారు. ఇక్కడ గ్యాగ్ రిఫ్లెక్స్ ఏమీ లేదండి. అంటే పేషెంట్కి 9th and 10th క్రేనియల్ నర్వ్స్ పనిచేయట్లేదు అని తెలుస్తుంది మనకి. ఇప్పుడు కాఫ్ రిఫ్లెక్స్ ఎలా చెక్ చేసుకోవాలో చూసుకుంటాం. ఒక వెంటిలేటర్ డిస్కనెక్ట్ చేసుకుని సక్షన్ క్యాథెటర్ డీప్గా కెరినల్ రిఫ్లెక్స్ని చెక్ చేస్తారు. కాఫ్ రిఫ్లెక్స్ ఏమీ లేదు. కాఫ్ రిఫ్లెక్స్ లేదు అంటే పేషెంట్కి 10th క్రేనియల్ నర్వ్ పనిచేయట్లేదు అని తెలుస్తుంది ఇక్కడ మనకి. ఇప్పుడు యాప్నియా టెస్ట్ ఎలా చేస్తారో చూద్దాం. యాప్నియా టెస్ట్ చేసే ముందు పేషెంట్ని ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలంటే ప్రీఆక్సిజనేట్ విత్ 100% ఆక్సిజన్తో ప్రీఆక్సిజనేట్ చేసుకుని 99% సాచురేషన్ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ మోర్ దాన్ 100 mm మెర్క్యూరీ ఉండాలి. ఈవెన్ విత్ లైఫ్ సపోర్ట్స్, వాసోప్రెజర్ సపోర్ట్స్తో అయినా. ఇవన్నీ మెయింటైన్ అయ్యాక ఒక ఏబీజీ బేస్ లైన్ ఏబీజీ తీసుకోవాలి. ఒక ఏబీజీ తీసుకోండి. సో ఈ ఏబీజీలో పిఏఓ2 వాల్యూ మోర్ దాన్ 200 ఉండాలి. అండ్ పీసీఓ2 నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేసుకోవాలి. 35 to 45 రేంజ్లో మెయింటైన్ చేసుకోవాలి. ఇదిగోండి ఏబీజీ తీశారు. ఏబీజీ తీసిన వెంటనే వెంటిలేటర్ నుంచి డిస్కనెక్ట్ చేసి పేషెంట్కి యాప్నిక్ ఆక్సిజనేషన్ చేస్తూ ఉండాలి. సో ఈ యాప్నియా పీరియడ్లో పేషెంట్కి ఏవైనా స్పాంటేనియస్ బ్రెత్స్ వస్తున్నాయా లేదనేది కంప్లీట్గా ఎక్స్పోజ్ చేసి అబ్డామిన్ బ్రెత్స్ కానీ ఏవైనా థొరాసిక్ బ్రెత్స్ వస్తున్నాయా లేదా, లేకపోతే మైన్యూట్ గ్యాస్ప్ బ్రెత్స్ వస్తున్నాయా లేదా అనేది పేషెంట్ చూసుకోవాలి. ఇంకా దీంతో పాటు పేషెంట్కి వైటల్స్ అనేవి మానిటర్ చేసుకోవాలి. హార్ట్ బీట్ ఎలాగుంది, సాచురేషన్ ఎలాగుంది, అండ్ బీపీ ఎలాగున్నాయి అనేవి చూస్తూ ఉండాలి. ఇందులో వైటల్స్ అబ్నార్మాలిటీ ఏమైనా వచ్చినా, హార్ట్ బీట్ అబ్నార్మల్ రిథమ్ వచ్చినా, హైపోటెన్షన్ వచ్చినా ఈ టెస్ట్ అనేవి అబార్ట్ చేసుకోవాలి. హైపాక్సియా ఏమైనా వస్తే ఈ ఆక్సిజన్ లీటర్స్ 6 లీటర్స్ ఇస్తున్నాం, ఏమైనా 12 లీటర్స్ వరకు పెంచుకోవాలి టెంపరీగా. ఇంకా పర్సిస్టెంట్గా హైపాక్సియా వచ్చిన టెస్ట్ అనేది అబార్ట్ చేసుకోవాలి. 8 minutes అయింది. టేక్ అనదర్ ఏబీజీ. Now again we will connect the ventilator. Sister, first ABG ఇవ్వండి. ఏబీజీ పిఏఓ2 నార్మల్గానే ఉంది, మోర్ దాన్ 200 ఉంది. పీసీఓ2 కూడా నార్మల్ రేంజ్లోనే ఉంది, 35 to 45 రేంజ్లోనే ఉంది. ఇవ్వండి. పోస్ట్ యాప్నే ఏబీజీ ఇవ్వండి. పీసీఓ2 మోర్ దాన్ 60 వచ్చింది, ఎసిడోసిస్ కూడా ఉంది. యాప్నియా టెస్ట్ అనేది పాజిటివ్. మనం ఎప్పుడు యాన్సిలరీ టెస్టులు చేస్తామనేది చూద్దాం. యాప్నియా టెస్ట్ అబార్ట్ అయినప్పుడు యాన్సిలరీ టెస్టులు చేస్తాం. ఇవి సెరిబ్రల్ యాంజియోగ్రఫీ, సిటీ 4 వెజల్ యాంజియోగ్రఫీ, సెరిబ్రల్ సెంటిగ్రఫీ, ట్రాన్స్క్రానియల్ డాప్లర్, ఈఈజీ. ఈ టెస్టులు చేసి ఏదో ఒక టెస్ట్ చేసి మనం బ్రెయిన్ డెత్ అనేది డిక్లేర్ చేయాలి. బ్రెయిన్లో బ్లడ్ సప్లై లేదనేది ప్రూవ్ చేయాలన్నమాట. పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ యాప్నియా టెస్ట్ గురించి ముందు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుందండి. వాళ్ళు సమ్మతమే అయితే వాళ్ళ నుంచి కన్సెంట్ తీసుకోవడం జరుగుతుంది. పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి సమక్షంలో వారికి ఇష్టపూర్వకం అయితే టెస్ట్ చేయబడును. ఇది చూశారు కదండి, బ్రెయిన్ అనేది 2 parts ఉంటాయి. ఒకటి కార్టెక్స్, ఇంకొకటి బ్రెయిన్ స్టమ్. కార్టెక్స్లో మళ్ళీ ఫ్రాంటల్ లోబు, ఆక్సిపిటల్ లోబ్, పరేటో టెంపరల్ లోబ్ ఉంటాయి. సో ఫ్రాంటల్ లోబ్ అనేది మాట, ప్రవర్తన అనేది దీని కంట్రోల్లో ఉంటుంది. చూపు అనేది ఆక్సిపిటల్ లోబ్ కంట్రోల్లో ఉంటుంది. వినోదం, కోపం, ప్రేమ అనేది ఈ విభాగంలో ఉంటుంది. ఈ బ్రెయిన్ స్టమ్ అనేది శ్వాసను, హృదయ నియంత్రణ వ్యవస్థని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్రెయిన్ స్టమ్ అనేది పనిచేయట్లేదో అప్పుడు శ్వాస అనేది హృదయ నియంత్రణ వ్యవస్థ మీద కంప్లీట్గా కంట్రోల్ అనేది పోతుంది. ఇప్పుడు మనం కోల్డ్ ఇస్కెమియా పీరియడ్ గురించి తెలుసుకుందాం. వేరియస్ ఆర్గాన్స్కి వితిన్ స్టిపులేటెడ్ టైం పీరియడ్లో ట్రాన్స్ప్లాంట్ అనేది చేయబడుతుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తులకి వితిన్ 6 hours, గుండెకి వితిన్ 4 hours, కాలేయంకి వితిన్ 12 hours, చిన్న పేగులకి వితిన్ 12 hours, క్లామగ్రంథికి వితిన్ 18 hours, కిడ్నీలకి వితిన్ 24 hours. లేనిచో ఈ ఆర్గాన్స్ అనేవి ఎవరికి ఉపయోగపడవు. ఫైనల్గా పేషెంట్ని బ్రెయిన్ డెత్ అని డిక్లేర్ చేశాము. 2 సార్లు బ్రెయిన్ స్టెమ్ ఫంక్షన్ టెస్టింగ్ చేయబడింది 6 hours గ్యాప్లో. ఫైనల్గా పేషెంట్ అనేది బ్రెయిన్ డెత్ అనేది జరిగింది. దీని తర్వాత పేషెంట్ ఫ్యామిలీకి చెప్పాము ఏం ప్రాసెస్ అనేది. వాళ్ళు విష్ చేస్తే ఏదర్ విత్డ్రాల్ ఆఫ్ లైఫ్ సపోర్ట్ అయినా చేస్తాము, అంటే పేషెంట్ వెంటిలేటర్ని తీసి డిక్లేర్ చేయడం. నెక్స్ట్ కాకపోతే పేషెంట్కి ఆర్గాన్ డొనేషన్
ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇలా చేయడం వల్ల 6 నుంచి 8 మంది ప్రాణాలను కాపాడొచ్చు, వారి కుటుంబంలో ఆనందాన్ని కూడా నింపవచ్చు. అవయవదానం చేయండి, ప్రాణాలను కాపాడండి.